శ్రీరామ జయం. అధిక జ్యేష్ఠమాసం ఆరంభం. అరుదైన విశేషం అధిక మాసం. ఈరోజు మొదలుగా ఇక శుభకర్మలు అంటే గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, వడిబియ్యం పోసుకోవడాలు, వివాహాలు, ఉపనయనాలు చేయరాదు. ఈరోజు మొదలుగా మనం చేయవలసినది ఒక్కటి ఉంది. అది భాగవత పురాణాన్ని వినడం. ప్రతి 30 నెలలకు ఒకసారి సౌరమానం, చాంద్రమానం ఈ 2 మానాలను కలుపుకొని సమానంగా బేరీజు వేస్తూ రెండింటినీ సమానం చేసే విధానంలో గణిత శాస్త్ర సవరణ లెక్క అధిక మాసం. చాంద్రమాసానికి నెలకు 27 రోజులే, సౌరమాసానికి నెలకు 30 రోజులు. ఇలా తేడాగా వచ్చేటటువంటి 11 రోజుల ప్రమాణాన్ని, 33 రోజుల ప్రమాణాన్ని, ఇందులో మళ్ళీ ఒక రోజుకు ఉండేటటువంటి కాల పరిమితి 23 గంటల నిమిషాలు, 24 గంటల నిమిషాలు. ఇదమిత్తంగా ప్రామాణికంగా ప్రతిరోజుకు 24 గంటల లెక్క సమానంగా జ్యోతిర్విజ్ఞానం స్వీకరించదు. తిథి వృద్ధిక్షయాలు ఉంటాయి. ఈ అన్నింటినీ కూడా సవరణ చేసేటటువంటి జ్యోతిర్విజ్ఞానానికి సంబంధించిన ఒకానొక గణిత శాస్త్ర రహస్యం అధిక మాసం. 30 నెలలకు ఒకసారి ఇది ఏర్పడుతూ ఉంటుంది. 2026 మే 17వ తేదీన ఏర్పడిన ఈ అధిక జ్యేష్ఠమాసం మళ్ళీ 2029వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో చైత్రమాసంగా రాబోతోంది. అరుదైన మాసంగా చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో అధిక మాసానికి సంబంధించిన ప్రత్యేక విధులు కొన్ని ఉన్నాయి. ఈనాటి కాలంలో అనేకులు ప్రవచనాలు చేసేవారు భాగవత ప్రవచనాలు చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారంగా భాగవత ప్రవచనం ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు, అధిక మాసంలో చేయాలి. భాగవత ప్రవచనం చేసేవారు నిత్యము క్షవరం చేసుకొనకూడదు, గడ్డం గీసుకొనకూడదు. భాగవత ప్రవచనం చేసేవారు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సంస్కృత భాగవతాన్ని పారాయణ చేయాలి. పోతన భాగవత పద్యాలు చెబుతూ భాగవత కథకులు చెబితే అది పౌరాణికమవుతుందే కానీ భాగవత కథ పారాయణం కాదు. అలాగే చిత్ర విచిత్రములైన వస్త్రములు ధరించడం, బొట్లు పెట్టుకోవడం, క్షవరములు చేసుకోవడం, నిత్యము భోజనములు చేయడం ఇవన్నీ కూడా నిషిద్ధం. భాగవత పారాయణం చేసేవారు ఏకభుక్తం, ఒకే పూట భోజనం చేయాలి, నేలపైన పడుకోవాలి, క్షౌరం చేసుకొనరాదు, మితంగా అసలు మాట్లాడకూడదు. పారాయణం వేరు, కథ చెప్పడం వేరు. భాగవత పారాయణం చేసేవారు 2 వ్యక్తులకు వర్ణి ఇచ్చి వారిని వినే విధంగా ఏర్పాటు చేసుకొని కథాశ్రవణం ప్రారంభం చేయాలి. అందరూ వినే విధంగా చెప్పాలి. దుందులి అనేటటువంటి దుందుకారి వృత్తాంతాన్ని పద్మపురాణం తెలియజేస్తుంది. పద్మపురాణాంతర్గతమైన భాగవత పారాయణ విధానాలు అనేకం. భాగవత సప్తాహం అధిక మాసములో అష్టమి నాడు ప్రారంభం చేసి పౌర్ణమి నాడు పూర్తి చెయ్యాలి. మనకు తోచినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు తోచిన విధంగా సాయంత్రాలలో, ఉదయం వేళలలో ఎప్పుడంటే అప్పుడు చెబితే అది భాగవత పురాణ శ్రవణం కాదు. అధిక మాస నియమాలలో మొట్టమొదటిది భాగవత పురాణ శ్రవణం. ఈ మాసానికే ప్రత్యేకం కనుక ఎలా చెయ్యాలో కూడా తెలుసుకున్నాం కనుక శాస్త్రబద్ధంగా నియమపూర్వకంగా విధి విధానాలతో భాగవత కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుణ్య కథలతో కూడుకున్న భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే 5 అందించేటటువంటి పురాణం భాగవత కథ. మహాపురాణం 12 స్కంధములతో భగవద్భక్తులతో గజేంద్ర మోక్షణ కథ కీలకంగా ఇందుగలందులేడని సందేహం లేని విధంగా సర్వత్రా వ్యాపించిన ఆ పరమాత్ముడిని శ్రైకైవల్య పదం చేరుకునే విధంగా పోతనామాచుల వారు అందించారు. కాబట్టి కథాశ్రవణంలో అంతర్భాగంగా పోతన పద్యాలను మంత్రపూరితములుగా ఉన్నవి కాబట్టి మాత్రమే స్మరించుకోవచ్చు. కానీ అది మూలంగా కాకుండా మూలమైనటువంటి వ్యాసప్రోక్తమైన భాగవత గ్రంథాన్ని పూజిద్దాం. ప్రత్యేకంగా విశేషంగా ఉన్నటువంటి అధిక జ్యేష్ఠమాస దాన సందర్భాలను కూడా తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.